హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ పల్లవి. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వ్లాగ్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంతే, సింపుల్. అండ్ సో ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది మీకు అందరికీ తెలిసిందేదే, ఎందుకంటే ఆల్రెడీ తమ్నైల్ చూశారు కాబట్టి. సో బేసిక్గా ఏంటంటే నేను డెలివరీ అయిపోయి ఆల్మోస్ట్ 2.5 months అయిపోయింది. సో ఇప్పటిదాకా యూనో బయటికైతే అస్సలు వెళ్ళలేదు. బయటికంటే ఈవెన్ అలా జస్ట్ మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అలా ఉంటుంది కదా, సో అక్కడికి కూడా నేను వెళ్ళలేదన్నమాట. సో అందుకనేసే వెరీ సూన్ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను. సో దానికోసం అనేసి కొంచెం నేను పార్లర్కి వెళ్ళి సెలూన్కి వెళ్ళేసి కొంచెం ఏదైనా ఐబ్రోస్ కానీ ఇలా చేయించుకుందాం అనేసి అనుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా డేస్ అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 months నేను పార్లర్కి వెళ్ళక. సో వెరీ సూన్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను కాబట్టి చేయించుకున్నాను. ఇది మీరు ఎప్పుడైనా చూసారా? నాకు సో ఇది మా ఏరియాలో కొత్తగా ఓపెన్ చేశారు. అందులో ఆ రోజే ఓపెన్ చేశారు నేను బయటికి వెళ్ళినప్పుడు. చాలా బాగుంది విజేత సూపర్ స్టోర్. లోపలికైతే వెళ్ళలేదు కానీ బయట చూసామన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 6 months నేను బయటికి రాలేదు. చాలా డెవలప్ చేశారు, లైక్ రోడ్డు కానీ ఇదంతా ముందు లేకపోయిండా, చాలా కొత్తగా చేశారు. అలాగే మంచి మంచి స్ట్రీట్ ఫుడ్స్ కానీ నాకైతే భలే అనిపించింది. నేను ఈ రోడ్లో నేను మ్యారేజ్కి ముందు ఎవ్రీడే వాకింగ్ కూడా చేసేదాన్ని, బట్ అప్పుడైతే రోడ్ లేదు. సో అలా అనమాట. సో ఈవెన్ అంటే మనం ఏదో ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఆర్ బయటికి వెళ్ళడం అంటే ఏదో పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళి ఇలానే కాదు, ఈవెన్ ఇలా చిన్న డ్రైవ్స్కి వెళ్ళినా అలా చిన్నగా బయటికి వెళ్ళినా కూడా ఎంతో హ్యాపీ అనిపిస్తుంది కదా. ఈరోజు అయితే నాకు ఎందుకో పాయసం తినాలనిపిస్తుంది, అందుకే పాయసం చేసుకుంటాను అనేసి అనుకుంటున్నాను. నేను ఎలా చేసుకుంటాను ఏంటనేసి మీకు చూపిస్తాను సింపుల్గా. చాలామందికి యూనో బోర్ కొట్టినప్పుడు లేకపోతే ఏదైనా తినాలనిపించినప్పుడు ఏదో ఒకటి చేయడం అలవాటు ఉంటుంది. ఈవెన్ బోర్ కొట్టినప్పుడు ఒక హాబీ లాగా. నాకైతే ఎప్పుడైనా ఏమన్నా బోర్ కొట్టినప్పుడు అలా అయితే కొంచెం కుకింగ్ ఇలాంటివి చేస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. అందులో ఎందుకో నాకు స్వీట్ చేసుకోవడం అంటే భలే ఇష్టము. సో ఆ రోజు అయితే నేను యాక్చువల్గా ఒక్క సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా నేను ఇది చేయడము. చాలా మంచిగా అనిపించింది స్వీట్ చేసుకొని అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తూ తినడం అలా. సో యా, ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇది వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. నేను, మా చెల్లి, కృతిక, మా అమ్మ, సో ఇలా మొత్తం మేమందరం ఫైనల్గా ఇలా తినేసి చూసారా ఎంత ఎమ్మిగా ఉందో. చూడ్డానికి అలా ఉంది, తింటే ఇంకా బాగుండింది యాక్చువల్లీ అలా. సో ఫైనల్గా అలా తినేసి ఎండ్ చేసామన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.